ఎవడైనను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. ఇదేంటి, ఇదేదో ఆనాటి సంఘం గురించి చెప్తున్నట్లేదు. ఏ సంఘం గురించి చెప్తున్నట్టుంది? మన సంఘం గురించి చెప్తున్నట్టుంది. ఏమని అంటామనంటే, ఇక్కడ దేవుని ప్రేమించే వాళ్ళు ఎంతమంది అండి? చేతులు ఎత్తండి అని అంటే ఎంత ఎత్తగలుగుతామో అంత ఎత్తి నాకు దేవుడు అంటే అంత ఇష్టం అని అంటాం. అయితే యోహాన్ ఏమంటాడనంటే, నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. నువ్వు చేతులెత్తి వేషం వేస్తున్నావు తప్ప నీకు దేవుడు అంటే నిజానికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంట? ఆయన ఒక మాట చెప్తున్నాడు చూడండి. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. అంటే దేవుణ్ణి ఏం చేయలేము? దేవుణ్ణి చూడలేము. చూడని దేవుడు. మనం ఏ దేవుని యందు విశ్వసిస్తున్నాం అంటే చూచిన దేవుని యందు కాదు. మనకు మామూలుగా భూమి మీద ఉంటుంది ఏంటంటే దర్శనం టికెట్లు ఉంటాయి. దర్శనము అంటే అర్థం ఏంటంటే చూచేది. మన బంధువులు ఎవరైనా వచ్చారనంటే, అబ్బా ఎన్నాళ్ళకి దర్శనం ఇచ్చావు అని అంటాం కదా. అంటే దాని అర్థం ఏంటంటే ఎన్నాళ్ళకి కనబడ్డావని. భూమి మీద దేవుళ్ళని బట్టి పిలువబడే వాళ్ళందరి దగ్గర ఒక ఆప్షన్ ఉంటుంది, ఒక అవకాశం ఉంటుంది. ఏంటంటే దర్శనం. కానీ నిజమైన దేవునికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే, ఆ దేవుడు నువ్వు నమ్ముతున్నావు, కానీ నువ్వు నమ్మే దేవుడు ఎలాంటి వాడు అంటే నువ్వు చూడలేని దేవుడు. కానీ ఈ చూడలేని దేవుడిని నువ్వేమని అంటావనంటే ప్రేమిస్తున్నాను అని అంటావు, కానీ చూస్తున్న సహోదరుని ఏం చేయవు అంటే ద్వేషిస్తుంటావు. అది ఏంటంట? అది అబద్ధం.